హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల లాంటి జిల్లాల్లో చిన్నకారు రైతులు రహదారుల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. వీరు ధర్నాలు ఎందుకు చేస్తున్నారంటే మూడో విడత రైతు రుణమాఫీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం జాబితా విడుదల చేయడంతో ఆ జాబితాలో పేర్లు లేనటువంటి రైతులందరూ ఇప్పుడు ధర్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక రచ్చే జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము హామీ ఇచ్చినట్టుగా ఆగస్టు 15వ తేదీ లోపల రైతులకు రుణమాఫీ మొత్తం చేసేసాం, మీరు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామన్న హరీష్ రావు నువ్వు కంపల్సరీ రాజీనామా చేయాలని చెప్పేసి కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టి హరీష్ రావు ఆఫీసుల మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు. అయితే దీనికి మాటల యుద్ధంగా మారిపోయింది. దీనికి సమాధానం ఇస్తూ హరీష్ రావు గారు ఈ విషయం గురించి రాష్ట్రంలో మొత్తం మీద 47,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. జిల్లా కేంద్రాలలో బ్యాంకుల దగ్గర రైతులు బాగా ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి 47,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 17,000 కోట్ల రూపాయలు ఎక్కడ? రుణమాఫీ ఏదో ముష్టేసినట్టుగా చేశారు, మిగతాది కూడా చేయాలి, చేసేదాకా మేము పోరాడుతూనే ఉంటామంటూ ఆయన డిమాండ్ చేశారు. నేను మీ గురువు గారికే భయపడలేదు, నీకేం భయపడతాను రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అలాగే బీజేఎల్పీ ఎలినేటి మహేశ్వర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మీరు రైతు రుణమాఫీ 100% చేశామని చెప్తున్నారు, మన రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా నేను చర్చకు సిద్ధం, మీరు దీని మీద 100% పూర్తి చేశామని చెప్పేసి నాకు నిరూపిస్తే నేను రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రతి బ్యాంకుల దగ్గర చిన్నకారు రైతులు రుణమాఫీ రాని వారందరూ చాలా ధర్నాలు చేస్తూ బ్యాంకులను కొన్ని చోట్ల షట్టర్లు కూడా మూసివేయడం జరిగింది. హరీష్ రావు గారు కూడా మీరు విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ 17,000 కోట్ల రూపాయలు దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి, అలాగే 6 గ్యారంటీలు కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ అలాగే ఉండిపోయినాయి, ఉచిత బస్సు ఒక కరెంటు తప్పితే మిగతాదేమీ మీరు పేద ప్రజలకు మీరు ఇవ్వలేదు, కానీ ఇప్పుడేమో మీరు ఇచ్చినట్టుగా ఏదో పెద్ద ప్రతిపక్ష నాయకుల మీద బండబూతులు తిట్టడము, ఈ ఫ్లెక్సీలు పెట్టడము, వారి ఆఫీసుల మీద దాడి చేయడము ఇది పద్ధతి కాదు. మీరు పేద ప్రజలకు ఇచ్చిన హామీలు కంపల్సరీగా నెరవేర్చాలి, నెరవేర్చకపోతే రైతుల తరపున మేము ఒక మహా ఉద్యమానికే మేము స్వీకారం చుడతామంటూ చెప్పారు. అలాగే బీజేఎల్పీ ఎలివేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా సవాల్ విసిరారు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమైనా దీని మీద సమాధానం ఇస్తారా లేదో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.